కర్ణాటకలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి ఒక ఈవెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇది మార్చ్ 1న ఈవెంట్ అయితే జరిగింది. సో దానికి చీఫ్ గెస్ట్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే కృష్ణకుమార్ గారు అయితే వచ్చారనమాట. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే నేషనల్ మీడియాలో అయితే దుమ్ము రేపుతుందన్నమాట. ಟೈಟ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಕೂಡ ನನಗೆ ಐ ನೋ ದಟ್ బట్ అవి ఏంటంటే మిమ్మల్ని ఎట్లా దారిలోకి తీసుకురావాలో తెలుసు, ఏ నట్టు ఎలా బిగించాలో, ఏ బోల్ట్ ఎంత టైట్ బిగించాలో నాకు తెలుసు అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అవి నేషనల్ మీడియాలో అయితే చాలా దుమారాన్ని రేపుతున్నాయి. ఇది సినీ వర్గానికి సంబంధించిన గొడవ, లేకపోతే కొన్ని పార్టీల మధ్య జరుగుతున్న గొడవలాగైతే మారిందనమాట. సో ఆ మాటలేంటో మనం ఇప్పుడైతే విందాం. జరిగిన 2 రోజుల తర్వాత రవికుమార్ గనిక అనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయితే రష్మిక మందన్ ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారనమాట. అవి ఏంటంటే, మేమైతే ఈ ఈవెంట్కి ఆవిడనైతే పిలిచాము, కానీ ఆవిడైతే రాలేదు. ఎందుకంటే ఆవిడ ఎక్కడో హైదరాబాద్ మనిషి కాబట్టి తనకి బెంగళూరు ఎక్కడుందో కానీ కర్ణాటక ఎక్కడుందో కానీ తనకైతే తెలియదు అని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం అయితే జరిగిందనమాట. పాలిటిక్స్ వర్సెస్ ఆర్టిస్ట్ అనే డిబేట్ అయితే నడుస్తుందన్నమాట. ప్రత్యేకంగా రష్మిక గారినే టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే రష్మిక అంతకుముందు ఇన్ని సంవత్సరాలు తను చేసిన తప్పుల వల్ల తనను టార్గెట్ చేశారా, కర్ణాటక ప్రజలే కానీ కర్ణాటక పొలిటీషియన్సే కానీ రష్మికను టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటనేది మనం అయితే మాట్లాడుకుందాం. రష్మిక అంతకుముందు కన్నడ సినిమాలో మన కాంతారా హీరో రిషబ్ శెట్టి గారు అయితే డైరెక్షన్ లో తీసుకొచ్చారనమాట ఫస్ట్ సినిమా. దాని తర్వాత రష్మిక గారు ఇందులో 4 సినిమాలు అయితే నటించారనమాట కర్ణాటకలో. ఆ తర్వాత కన్నడ సైడ్ ఏ సినిమాలో కూడా రష్మిక గారు నటించకపోవడము, అలాగే మొన్న చావా సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో నార్త్ సైడ్ ప్రమోషన్స్ కోసం వెళ్ళినప్పుడు రష్మిక గారు కూడా నేను హైదరాబాద్ వాసిని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్పడము చాలా వివాదాస్పదంగా అయితే మారిందనమాట. ఎందుకంటే రష్మిక గారు పుట్టింది కన్నడ స్టేట్లో, కర్ణాటకలో. కానీ తిను మొన్న వెళ్ళిన ప్రమోషన్స్లో మాత్రం ఇలా చెప్పుకోవడం వల్ల కన్నడ ఫ్యాన్సే కానీ కన్నడ ప్రజలే కానీ కొద్దిగా రష్మిక మీద అయితే కోపంగా అయితే ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, డికే శివకుమార్ గారు అంటే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు చేసిన కామెంట్స్కి నెక్స్ట్ వెళ్ళి వాళ్ళని కొద్దిగా సమాధానం అడిగితే డికే శివకుమార్ గారు అనడం ఏంటంటే, మేమేమైనా మా పార్టీ ఈవెంట్లకు పిలిచామా, లేకపోతే సిద్ధరామయ్య గారి పార్టీ ఈవెంట్లకి ఏమైనా పిలిచామా, వాళ్ళ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కే కదా, వాళ్ళ ఫెస్టివల్కి ఈవెంట్స్ కూడా వాళ్ళు రాకపోతే ఇంకా మేమేంటి, అసలు ప్రజలకు ఏదైనా మంచి చెయ్యాలి, ఆ ఈవెంట్లు పాల్గొనాలని చెప్పినా సరే ఈ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు అయితే అసలు ఎవరూ పాల్గొనట్లేదు అని చెప్పి డికే శివకుమార్ గారు అయితే తర్వాత అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. సో అలాగే రాజేంద్ర సింగ్ అనే అతన్ని చైర్పర్సన్ అంటే ఫిలిం ఛాంబర్ చైర్పర్సన్గా కూడా మేము చేశాము. కానీ ఏ ఈవెంట్ జరిగినా సరే దేనికి కూడా ఈ కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే దేనికి కూడా రావట్లేదు. అలాగే మనకి ఇక్కడ తెలంగాణలో కూడా మన సీఎం అలాగే మన రేవంత్ రెడ్డి గారు కూడా డ్రగ్స్ నిర్మూలించడానికి కొన్ని ఈవెంట్స్, అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కొన్ని అడ్వర్టైజ్మెంట్లు అయితే చెయ్యాలని చెప్పారనమాట. అవి కూడా ప్రభాస్ అలాగే కొంతమంది ఇష్టం ఉన్న హీరోలు అయితే నిరూపించడానికి డ్రగ్స్ కానీ గంజాయి కానీ వాడద్దు, ఇలా చేయకూడదని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు చేయడం అయితే చూసాము మనము. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళని రమ్మన్నట్టు, వీళ్ళు దేనికి రావట్లేనట్టు వీళ్ళైతే చెప్తున్నారు. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ డికే శివకుమార్ డిప్యూటీ సీఎం గారు చెప్పేది ఏంటంటే, వీళ్ళకి ఏదైనా సినిమా కావాలన్నా, పలానా సినిమా థియేటర్లో రేట్లు పెరగాలన్నా, లేకపోతే ఏది కావాలన్నా సరే మా దగ్గరికి పర్మిషన్స్కి అయితే వస్తున్నారు, కానీ మేము ఏ ఈవెంట్లు పెట్టినా సరే, దేనికి సంబంధించింది పెట్టినా సరే రావట్లేదు అని అంటారనమాట. మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ వీళ్ళు పిలిచారు, పొలిటీషియన్స్ పిలిచారని చెప్పి ఏ పార్టీ ఈవెంట్కి వెళ్ళినా సరే ఇక్కడ ఎలాగైపోద్ది అంటే, వాళ్ళు ఆల్రెడీ
పబ్లిక్ ఫిగర్లు అనమాట. అండ్ మేము క్రేజ్ ఉన్న వాళ్ళు. వాళ్ళు సపోజ్ ఈ చాక్లెట్ తినండి అంటే జనాలు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి జనాలు చాక్లెట్లు తింటారు. అలాగే ఈ పార్టీకి వెళ్తే ఆహా పలానా వ్యక్తి ఈ పార్టీ, ఆహా దీనికి మనం ఓట్లు వేయాలి, లేకపోతే ఇలాగా వీళ్ళు దీనికి సపోర్ట్ చేస్తున్నారు అన్న ఒక ఇది వచ్చేది. ఆల్రెడీ మనం మన 2024 ఎలక్షన్స్లో మన అల్లు అర్జున్ అలాగే చూసాము. ఆయన ఎప్పుడైతే ఒక ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళారో అప్పటి నుంచి తనకైతే నెగిటివ్ అయితే అయ్యిందనమాట. సో అలాగా వీళ్ళకేమైనా అవ్వుద్దేమో అని చెప్పి ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళట్లేదేమో అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. All you also call me like media also call me like they also tell bande 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 bande. It is our language we use it. So let me rectify it. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ప్రత్యేకంగా రష్మిక మందన్నే టార్గెట్ చేశారా అన్నట్టయితే ఉందన్నమాట. ఒక అమ్మాయిని అలాగ టార్గెట్ చేయడం, కొద్దిగా ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని నేనైతే అనుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ మన కంగనా రనౌత్ గారు ఉన్నారు. ఇటుపక్క ఈ గొడవని 2 పార్టీల మధ్య గొడవ కింద అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే కంగనా రనౌత్ గారు వచ్చి ఈ నట్లు బోల్ట్లు బిగించాలంటే దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు వస్తాడు, పాప పుణ్యాలు ఆయనే క్యాలిక్యులేట్ చేసుకుంటారని చెప్పి కంగనా రనౌత్ గారు కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. तो ऐसा नहीं है कि आप कोई किसी का स्क्रू अगर ढीला और टाइट करने के चक्कर में होगा तो आपको पता है कि उनकी रक्षा के लिए भी विष्णु का भी जन्म होता है. ఇక్కడ ప్రాంతీయ గొడవ, పొలిటీషియన్ గొడవ కింద మారిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే రష్మిక చేసిన వ్యాఖ్యలు, రష్మిక కూడా నేను ఇక్కడ కాదు, నేను హైదరాబాద్ వాసిని అని చెప్పడము, అలాగే కన్నడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ సినిమా కూడా చేయకపోవడము, బయట సినిమాలే చేసుకోవడము, అలాగే తన ఎంగేజ్మెంట్ అయిపోయినా సరే మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోవడం, అది వాళ్ళ ప్రైవేట్ విషయం, అది మనకైతే తెలియదు. సో ఇవన్నీ వల్ల రష్మిక అయితే టార్గెట్ అయితే అవుతుందన్నమాట. సో రష్మిక మీద టార్గెట్ పెట్టడం అనేసి ఈ పార్ట్, ఎందుకంటే ఒక ఆడపిల్లని అంత టార్గెట్ చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చి కంగనా రనౌత్ గారు అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు రష్మికకి.